అందరికీ నమస్కారం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారం. సార్, ముఖ్యంగా మీ ముందుకు రావడానికి కారణం మేము గన్నవరం నియోజకవర్గంలోని గన్నవరం దగ్గరలో ఉన్నాం సార్. సార్, ఎన్నో ఐటీ కంపెనీలు వచ్చినాయి సార్ ఇక్కడికి. మీరు నిత్యం ఇక్కడి నుంచి హైదరాబాద్, బెంగళూరు ఎప్పుడు నిత్యం ఇక్కడ విమానాన్ని ఎక్కారు సార్. ఎన్నో వందల సార్లు ఎక్కారు సార్ గన్నవరం విమానాశ్రయం. మీరు ముఖ్యంగా సార్, 3 రాజధానులు అనే మాట ఎందుకు వచ్చింది? ఈ ఆలోచన విరమించుకోండి సార్. మనం ఆ రోజున చెప్పలేదు సీఎం సార్, మనం ఆ రోజున చెప్పలేదు. ఏంటి సార్ మీకు అర్థం కావట్లేదు ఏంటి సార్? మీరు పడిన కష్టం మీకు గుర్తుకు రావట్లేదా సీఎం సార్? ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను సార్, మీరు ప్రజా సంకల్ప యాత్ర, ఓదార్పు యాత్ర ఎన్ని యాత్రలు చేశారు, ఎన్ని మీటింగ్లు పెట్టి చెప్పారు సార్, ఎన్ని కష్టాలు పడ్డారా, ఎన్ని గుర్తుకు రావట్లేదు సార్? అన్ని చిందరవందర చేసుకుంటారు సార్, అన్ని గజిబిజి గందరగోళం చేసుకుంటారేంటి సీఎం సార్? సార్, చక్కగా గత ప్రభుత్వ ముఖ్యమంత్రులు పిచ్చివాళ్ళ సార్? వాళ్ళు చక్కగా మంత్రి నుంచి అట్లా ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు సార్, ఎంతో అనుభవంతో ఉన్నవాళ్ళు. ఎవరైనా వాళ్ళ ప్రభుత్వం ఓడిపోవాలని సార్, ఓడిపోవాలని కోరుకోడు. ఎన్నో మంచి సంక్షేమ పథకాలు చేసి ప్రజల్లో మెప్పు పొందామని అనుకుంటాడు. మీరేంటి సార్ ఫస్ట్గా మొట్టమొదటి ముఖ్యమంత్రి సార్? మీరు ఎన్ని కష్టాలు పడ్డారో మీకు అర్థమవుతుందా? ప్రజాయాత్రలో 3500 కిలోమీటర్లు తిరిగానన్నారు, ప్రజలు సూక్ష్మ దగ్గరగా తెలుసుకున్నానా అన్నారు. అన్ని కన్ఫ్యూజ్ గందరగోళం చేసుకుంటారేంటి సీఎం సార్? చక్కగా 1 సైడ్ 1 లైన్ 1 వే ఇచ్చారు సీఎం సార్, 1 వే ఇచ్చారు. ఎందుకు చెప్తున్నానంటే, మీరు 3 రాజధానులు అనే మాట రావద్దు సార్. అది అందరు ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది సార్. ఎక్కడ రంగాలు అక్కడ నిర్మాణ రంగాలు కుదేలైపోయింది సార్. మీరు 500 రోజు వృధా అయిపోయింది సార్. ఇప్పటికే 17 నెలలు వృధా అయిపోయింది సార్. మీరు అందుట్లో మొట్టమొదటి ముఖ్యమంత్రి సార్. గన్నవరం విమానాశ్రయం సార్ ఎంతో అభివృద్ధి చెందింది సార్. అంతర్జాతీయ విమానాశ్రయం అయింది సార్. కార్గో విమానాలు ట్రయల్స్ అయినాయి సార్. మన కరోనా సమయంలో ఎంతో మందిని దుబాయ్, అబుదాబి నుంచి అందరినీ ఒక 20-25 వేల మందిని ఇక్కడ దించారు సార్. ఆ రోజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవ్వబట్టి డైరెక్ట్ ఇక్కడ ల్యాండ్ అయ్యారు సార్. ఒక సామాన్యుడిగా చెప్తున్నాను సార్, గన్నవరం విమానాశ్రయం ఎప్పుడు కలకలలాడిపోయాయి సార్. గత ప్రభుత్వంలో నిత్యం సందడిగా ఉండేది సార్. విఐపీలు, వివిఐపీలు, సెలబ్రిటీస్ ఎప్పుడు నిత్యం పండగలాగా ఉండేది సార్. సీఎం సార్, నిత్యం పండగలాగా ఉండేది. అన్ని సమాధి అయిపోయినాయి. మీరు ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ చేయాలో అక్కడ చేయట్లేదు. చూడండి, ఉదాహరణకి చూడండి, ఎన్ని అడ్వర్టైజ్మెంట్ బోర్డులు మోగపోయినాయి సార్. మీరు మన సంక్షేమ పథకాలు అన్నీ ఇలాంటి చోట ఉపయోగించాలి సార్. ఉపయోగం లేని చోట రంగులేసి అనవసరంగా డబ్బులన్నీ వేస్ట్ చేశారు. అక్కడెక్కడో ఇంటర్నేషనల్ ఛానల్స్కి ఎన్నో కోట్లు ఇచ్చారండి సార్. మా సామాన్యులమే. ఎందుకు చెప్తున్నామంటే, ఇలా నోరు చించుకుని ఎందుకు చెప్తున్నామంటే, ఆ రోజున మీ అభిమానులు, మీ కార్యకర్తలు సార్, మనం 3 రాజధానులు చెప్పలేదు. చక్కగా ఇక్కడ ల్యాండ్ అయ్యేవాళ్ళు చక్కగా అమరావతికి మధ్యలో ఒక సైడ్ సపోర్ట్గా విజయవాడ అనే చిన్న మినీ సిటీ ఉంది సార్. ఇంటర్నేషనల్ హోటల్స్ చక్కగా అక్కడ ల్యాండ్ అయ్యే హోటల్స్ వెళ్ళేవాళ్ళు, రెస్ట్ తీసుకునేవాళ్ళు, తెల్లారి అమరావతికి వెళ్ళేవాళ్ళు సార్. నిత్యం సందడిగా ఉండేది సార్. ఎంతోమంది కార్మికులు, భవన కార్మికులు, అన్ని కార్మిక రంగాలు ఎప్పుడు నిత్యం పండగ ఉండేది సార్. అర్థం చేసుకోండి సార్. అన్నీ అనవసరంగా చంద్రవందర కెలికి చూసుకుంటారండి సార్. ప్రజలతో ఎక్కువ మమేకమై ఉండండి సార్. గత ప్రభుత్వం మన వైఎస్ఆర్ గారు ఎప్పుడు ప్రజల్లో ఉండేవాళ్ళు సార్. మీరేంటి సార్ ప్రజలకు దూరంగా ఉంటున్నారు? అది అందరికీ అర్థమైపోతుంది. మీరు నిత్యం ప్రజల్లో ఉండండి సార్. అమరావతి రాజధాని ఏకైక రాజధాని చేయండి సార్. మీరు ఈ యొక్క మాట వినండి సార్ దయచేసి. మీరు ఏ ధైర్యంతో ఈ 3 రాజధానులు అంటున్నారు? మాకు $1 మిలియన్ ప్రశ్న సార్, మాకే అర్థం కావట్లేదు సార్. మరి 2024న ఎలా గెలుద్దామని మీరు అనుకుంటున్నారు సార్? ఆల్రెడీ 500 రోజులు అయిపోయింది, 3 సంవత్సరాలు ఉంది. మనకేమో ప్రజల్లో ఎంత వ్యతిరేకత వచ్చింది. మీకు సూక్ష్మ కింద స్థాయిలో మీకు తెలియట్లేదు సార్. మీకు అది అంతా అర్థమవుతుందా? ఒక్కసారి ఒక మెట్టు దిగండి సార్. ఒక మెట్టు దిగి అమరావతి రైతుల్ని, ఇక్కడ గన్నవరం రైతుల్ని పిలిచి వాళ్ళతో చర్చలు జరపండి సార్. అమరావతి ఏకైక రాజధాని ప్రకటించండి సార్. మీరు మొదటి ముఖ్యమంత్రి సార్, అది ఒకటి గుర్తుంచుకోండి సార్. దయచేసి ఆ గత ప్రభుత్వాలు ఇంకా అనబాకండి సార్. మనకి 1 లైన్ 1 సైడ్ 1 వే ఇచ్చేశారు. గత ప్రభుత్వం ఆయన అసెంబ్లీలో చిన్నవాడమైన చేతులెత్తి దండం పెడుతున్నాను. ఒక్క అమరావతి
అమరావతిని సమాధి చేయొద్దు దయచేసి. చక్కగా పరిపాలన ఇచ్చాను, మీరు అదే విధంగా చక్కగా వన్ వే చక్కగా చేసుకోండి. గత ప్రభుత్వాలు పిచ్చోళ్ళు కాదు సార్, కంటిన్యూ ప్రాసెస్ సార్. ఎవరి సొమ్ము? ప్రజల సొమ్ము సార్. ఎందుకు ఇంత చెబుతున్నానంటే మీ మీద అభిమానంతో చెబుతున్నాను సార్. ముఖ్య ఉద్దేశం సార్ 3 రాజధానులు వద్దు సార్. చక్కగా అన్ని సౌకర్యాలు ఉన్నాయి సార్. చక్కగా 10 కిలోమీటర్ 15 కిలోమీటర్లు అన్ని అభివృద్ధి చెందినాయి సార్. అమరావతి అంటే అమరావతి ఒక్కచోట అభివృద్ధిగా, చుట్టుపక్కల అమరావతి ఏకైక రాజధాని వస్తుందనగా చుట్టుపక్కల ఒక 15 కిలోమీటర్లలో అన్ని అభివృద్ధి చెందుతున్న టైంలో మీరు వచ్చారు సార్. మనం అయ్యాం సార్, మన ప్రభుత్వం వచ్చింది సార్. అందుకని ఇలా గొంతు చించుకొని చెప్పుకోవాల్సి వస్తుంది. మీరు ఏమాత్రం అర్థం చేసుకోవట్లేదు, అవగాహన చేసుకోవట్లేదు. ఒక సామాన్యుడు మాట అయిపోయిన పెద్ద వాళ్ళు మేధావులు చెబుతున్నారు సార్. ఇప్పటికైనా ఒక మెట్టు దిగి అమరావతి ఏకైక రాజధాని ప్రకటించండి దయచేసి. అవగాహన చేసుకోండి, అర్థం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు, సీఎం గారు, మీకు 2 చేతులు పెట్టి దండం పెడుతున్నాను. ఒక సామాన్యుడిగా, మీకు ఓటు వేసిన వ్యక్తిగా అమరావతి ఏకైక రాజధాని ప్రకటించండి. మాకు ఇంతకు ముందు తెలియదు, మాకు తర్వాత ఆలోచించగా మీరు వెళ్ళే దారి తప్పని తెలిసింది. దయచేసి ప్రజల్లో కూడా వ్యతిరేకత వచ్చింది. ఒక్కసారి సార్, చివరిసారిగా అమరావతిని ఏకైక రాజధాని ప్రకటించండి. మీరు ప్రజా సంకల్ప యాత్ర చేసిన సందర్భంలో మీరు ఇన్ని వేల కిలోమీటర్లు తిరిగారు. మీకు మీ బాధ, మీ కష్టం మీకు గుర్తులేదేమో, మాకు గుర్తుంది. కాబట్టి అందుకని ఇలా నోరు చించుకుని సోషల్ మీడియా ద్వారా మీకు చెబుతున్నాను సార్. అమరావతిని ఏకైక రాజధాని ప్రకటించింది సార్. మీకు 2 చేతులు ఎత్తి దండపడుతున్నా. అమరావతి రైతుల్ని, ఇక్కడ గన్నవరం రైతుల్ని పిలిచి చర్చలు జరిపి అమరావతిని ఏకైక రాజధాని ప్రకటించండి. థ్యాంక్ యూ సీఎం, థ్యాంక్ యూ.